నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 26వ అదనపు చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే న్యాయవాది సఖీ కేంద్ర నిర్వాహకులు శ్రీమతి గోల్కొండ అనిత గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ గృహహింస నిరోధక చట్టం 2005 ఏం చెప్తోంది? ఈ గృహహింస నిరోధక చట్టం 2006లో అమల్లోకి వచ్చింది. ఇది గృహహింసకి గురి కాబట్టేటువంటి మహిళలకి రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం పార్లమెంటు ద్వారా తీసుకురావడం జరిగింది. ఒక కుటుంబంలో గృహహింసకు గురి కాబడ్డ స్త్రీ రక్షణ కోసం చాలా కోట్ల వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆమెకి ఒకవేళ మానసిక శారీరక వేధింపులు ఉంటే క్రిమినల్ కోర్టుకి, పిల్లల్ని ఆమె నుంచి భర్త లాగేసుకుంటే ఆ పిల్లల సంరక్షణ కోసం వేరే చిల్డ్రన్ కోర్టుకి లేదా ఫ్యామిలీ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆస్తిలో భాగం ఇవ్వకపోతే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ చట్టాల్లో చాలా ఆమెకి రక్షణ పొందుపరిచినప్పటికీ కూడా ఆర్థిక స్తోమత లేకపోతే ఆమె వ్యయ ప్రయాసల కోర్చి వివిధ కోర్టుల చుట్టూ తిరగాల్సి కాలయాపన చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ క్రోడీకరించి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో కనుక ఆ మహిళకి రక్షణ కల్పించడానికి వివిధ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత న్యాయ సహాయంతో పాటు సర్వీస్ ప్రొవైడర్సు, ప్రొటెక్షన్ ఆఫీసర్సు, వివిధ రకాలైనటువంటి సేవా సంస్థల ద్వారా ఆమెకి కావలసిన సహాయ సహకారాలు అందించడానికి ఈ చట్టం ముఖ్య ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది. ఓకే అనిత గారు, అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో సఖీ సెంటర్స్ బాధ్యతలు ఏంటి, విధులు ఏంటండి? మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సఖీ సెంటర్స్ నడుస్తున్నాయండి. అన్ని సర్వీసెస్ అన్నీ కూడా అన్ని మహిళలకు అందుబాటులో ఉండేటట్టుగా తీసుకుంటున్నారు. అండ్ మన దగ్గర సఖీ సెంటర్స్, సఖీ అనేది ఒక స్కీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. అండ్ అది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వర్క్ అవుతుంది. అండ్ మన దీనికి ముఖ్య కారణం ఇది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉంటారు. ప్రతి ఒక్క కేసు కూడా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మనకి హైదరాబాద్కి వచ్చేసి శ్రీ అకేశ్వరరావు గారు ఉంటారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ సఖీ సెంటర్ నడుస్తుంది. అండ్ దీనికి ఎన్జిఓ కూడా ఒక సపోర్టెడ్ ఏజెన్సీ, దివ్యదిశ సపోర్టెడ్ ఏజెన్సీ ఫిలిప్స్ గారి, శ్రీ ఇస్టోర్ ఫిలిప్స్ గారి ఆధ్వర్యంలో మానిటరింగ్తో సఖీ సెంటర్ నడుస్తుందండి. అండ్ సఖీకి వచ్చేది కూడా అంత మహిళలు వస్తుంటారు. అండ్ దీంట్లో వచ్చేసి సర్వీసెస్ 7 సర్వీసెస్ ఉన్నాయండి సఖీలో. ఫస్ట్ మహిళ ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, హెరాస్మెంట్ ఏమైనా ఉండింది, ఫిజికల్, సెక్షువల్, ఎమోషనల్, ఎకనామికల్ ఏమైనా అబ్యూజెస్ జరిగినప్పుడు వాళ్ళు మనకి 181 కాల్ నుంచి కూడా, ఉమెన్ హెల్ప్ లైన్ 181 నుంచి కూడా మనకి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటాము. ఏదైనా ఎమర్జెన్సీ, ఆమెకి చాలా హింస జరుగుతుంది ఇంట్లో అని తెలిసినప్పుడు మా కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మాకు ఒక రెస్క్యూ వెహికల్ ఉంటుందండి. దాంతో వెహికల్ తోటి కేస్ వర్కర్ అండ్ పారామెడిక్ ఇమీడియట్గా ఆ మహిళను రెస్క్యూ చేసి సఖీ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ టెంపరీ షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. మీన్ వైల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా, మాకు కౌన్సిలర్స్ ఉంటారు, స్పెషలైజ్డ్ కౌన్సిలర్స్ ఉంటారంటే. సో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎటువంటి సర్వీస్ కావాలి, పోలీస్ ఫెసిలిటేషన్ కావాలా, లేక న్యాయపరమైన సలహాలు కానీ వాళ్ళకి ఏది అవసరం ఉంటుందనేది కౌన్సిలింగ్లో మనం తెలుసుకున్నాక వాళ్ళకి పోలీస్ ఫెసిలిటేషన్ కావాలి అనుకున్నప్పుడు పోలీస్ సహకారం అందిస్తాము. లేదా న్యాయపరంగా ఆమెకి చాలా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది వాళ్ళ ఇంట్లో అనుకున్నప్పుడు ఆమెకి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆమెకి ఎవ్వరూ లేరు, అబండెంట్ ఉమెన్ అని మనకేమన్నా అట్లా ఏమన్నా తెలిసినప్పుడు ఇమీడియట్గా మనకి స్వాధార్ హోమ్స్ ఉన్నాయి, మన డిపార్ట్మెంట్ నుంచి 2 స్వాధార్ హోమ్స్ ఉన్నాయండి. పర్మనెంట్ షెల్టర్ కూడా అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా మాకు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మాకు చాలా కేసెస్ కూడా, డీవీ కేసెస్ పెండింగ్ అవడంతో చాలా మహిళలు ఫోన్ చేయడం జరిగింది, చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. సో మనకి 4th MM మెట్రోపాలిటన్ కోర్ట్స్ అండ్ 3rd MM మెట్రోపాలిటన్ కోర్ట్స్ కూడా మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి వస్తాయి 2 కూడా. సో మనకి జడ్జి గారు గోపీకృష్ణ సార్ గారి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సార్ కూడా ఉండి చాలా కేసెస్ పెండింగ్ అవడంతో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటేషన్ సఖీ సెంటర్లో ఇవ్వడం జరిగిందండి. సో అక్కడ మేము 134-5 కేసెస్ వరకు కూడా మేము వాళ్ళకి డీవీ నెంబర్స్ ఇప్పియడము, ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ పైన ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా అట్లా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటివరకు సఖీలో మినిమం నియర్లీ 2800 కేసెస్ వరకు మేము తీసుకున్నాము. దాంట్లో 1000 పైగా డీవీ కేసెస్ కూడా ఫైల్ చేశాము. అండ్ సో మెనీ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. చాలా ఆర్డర్స్ కానీ కాంపెన్సేషన్స్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్స్ అవన్నీ కూడా చాలా వరకు మహిళలకు మా వంతు ప్రయత్నంగా చాలా మట్టుకి మేము ప్రొవైడ్ చేశామని మేము అనుకుంటున్నామండి. ఓకే అండి.
కాల్ తీసుకుందాం అండి. చిత్తూరు నుంచి కల్పన గారు. హలో హలో కల్పన గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఇక్కడ మా అమ్మ ఉండదు, ఓకే, కొడుకులు సరిగా చూడకుండా బయట పో అంటున్నారు మేడం. దానికి పరిహారం ఎట్లా చేయాలని అడగదామని. ఓకే. ఎంత వయసు ఉంటుందండి మీ అమ్మగారికి? ఆమెకు ఉంటుంది మేడం 60 సంవత్సరాల దాకా. ఓకే. మీరు ఎంతమంది పిల్లలండి? ముగ్గురు, అందరు కొడుకులు ఒక కూతురు మేడం. ఓకే. ఆ. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నారు ఆవిడ? ఆవిడ మా అమ్మ మా తమ్ముని దగ్గరే ఉంటా ఉన్నింది. మ్మ్. అన్నం మాత్రం తీసుకుపోయి పెట్టాను కోడలకి, ఆమెకు సెట్ కాకుండా మ్మ్. ఆడ అన్నం తినడం లేదు. మ్మ్. పక్కన ఇల్లు కాబట్టి నేను ఎత్తుకోపోయి పెడతా అంటున్నాను. కనీసం ఆడు ఉండేదానికి కూడా కాదు, ఇంట్లో నుండి బయట పో, మ్మ్. ఏం సామాన్లు ఉంది ఎత్తి బయట పారేయి, ఓకే. ఇంటికి బీగం వేసేయండి రా అని చెప్తానండి మా వాళ్ళ అర్థమైంది, కొడుకులకి, పిల్లలకి. అర్థమైంది. జడ్జి గారు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అమ్మ, 2 రకాల సహాయ సహకారాలు అందించడానికి చట్టం చెప్తోందమ్మా మీ అమ్మగారికి. ఇప్పుడు ఏమన్నా హింసకి గురి కాబడుతోందా, లేదంటే ఆమెకు భోజనం మాత్రం పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? భోజనానికి ఏం బాధ లేదు సార్, నేను పెడతాను, నాకేం అమ్మ బాధ మీరు కాదు. కాదమ్మా, మీ అన్న గాని తమ్ముడు గాని. వాళ్ళేమో తిను ఈడే ఉందో అంటారు కానీ మాటకి ఉమ్, వాళ్ళ కోడళ్ళు కూడడం లేదు. ఉమ్, ఏమంటే తండ్రికి ఆస్తి ఉంది, ఉమ్, తండ్రి బాగా కొడుకులకి ఇచ్చేసినాడు, ఉమ్, ఏం పైన ఏమీ లేదు ఆస్తి, అంతా అమ్ముకున్నారు 1.5 కోటి దాకా. ఉమ్. తండ్రికి అయితే 2.5 లక్షలు ఇచ్చినారు, ఈమెకి ఏమి 1 రూపాయి కూడా ఇవ్వలేదని. ఇప్పుడు ఆస్తి లేదని ఆమెల్ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఆమెకి ఆర్డీఓ గారి ద్వారా ఆమె కొడుకుల నుంచి సంరక్షణ బాధ్యత పొందడానికి ఆమెకి హక్కు ఉంటుందమ్మా. ఆర్డీఓ గారి ద్వారా సీనియర్ సిటిజన్ కాబట్టి వయసు 60 పైనే ఉంటుందన్నారు కదా. సీనియర్ సిటిజన్లకు సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఆమెకి కొడుకుల ద్వారా సంరక్షణ పొందడానికి అధికారం ఉంటుంది. అది కాకుండా ఆమె న్యాయసేవ అధికార సంస్థ ద్వారా, అంటే మీరు ఉన్నటువంటి ఊళ్ళో దగ్గరలో ఉన్న కోర్టులో న్యాయసేవ అధికార సంస్థ వారి కార్యాలయం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీ సంరక్షణార్థం ఒక పిటిషన్ కానీ దరఖాస్తు కానీ వాళ్ళకి రాసిస్తే ఆమెకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి కొడుకుల ద్వారా ఆమెకి భరణం ఇప్పించడము లేదా ఆ ఇంట్లో ఆమెకి వేధింపులకు గురి కాకుండా చేయడానికి కోర్టు ద్వారా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుందమ్మా. మీరు దగ్గరలో మీ అమ్మగారిని తీసుకుని ఆ న్యాయసేవ అధికార సంస్థ వారి కార్యాలయానికి వెళ్తే ఆమెకి చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ రక్షణ కానీ ఆమెకు కల్పించడానికి వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే ఈ 498A నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది? ఇప్పుడు 498A అనేది ఈ హరాస్మెంట్కి సంబంధించినటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి నిబంధన అండి. దాని ప్రకారం మహిళ కానీ కుటుంబంలో వేధింపులకి గురైతే ఆమె సంరక్షణార్థం పోలీసు వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని వాళ్ళు ప్రాథమిక విచారణ జరిపి నిజంగా ఆమె వరకట్నం కోసం కానీ లేదా అదనపు కట్నం కోసం కానీ లేదా వేధింపులకు కానీ లేదా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆమెకి హింస ఏమైనా జరిగితే దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టి ఆ భర్త కానీ అత్తమామలు కానీ లేదా ఆమె వేధింపులకి ఎవరైతే గురి చేస్తున్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్కి సంబంధించినంత వరకు కొన్ని నిబంధనలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని 2014లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కానీ లేదా ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసిన తర్వాత అవేవి సఫలీకృతం కాకపోతే మాత్రం అరెస్ట్ వరకు వెళ్ళమని చెప్తున్నారు. ఆ లోపల ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా కూడా ఈ గృహహింస నిరోధక చట్టంలో చాలా సౌకర్యాలు సదుపాయాలు కల్పించబడ్డాయి. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, లేదా న్యాయసేవ అధికార సంస్థ ద్వారా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి చట్టపరంగా ఆమెకి ఇబ్బందులు కానీ వేధింపులు కానీ గురి కాకుండా చేసే ప్రయత్నం ఈ చట్టంలో చెప్పబడింది. ఆమె వేధింపులకు గురి అయితే మాత్రం పోలీసు వారు కూడా ఆమె ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి పంపించి ఆమెకు కావలసినటువంటి చర్యలు తీసుకుని ఆమెకి రక్షణ కల్పించి ఆమె ఆ ఇంట్లో ఉండే అవకాశాన్ని కూడా కోర్టు ద్వారా ఉత్తర్వులు ఇప్పించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 498Aలో అరెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా, అవి ఏంటండి? ఇప్పుడు ఈ 7 సంవత్సరాల వరకు శిక్ష ఉన్నటువంటి నేరాల్లో
అరెస్ట్ అనేది కంపల్సరీ కాదు అని సుప్రీంకోర్టు వారు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 7 సంవత్సరాల వరకు నేరారోపణ మోపబడ్డ వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా 41A సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారణకి హాజరు కమ్మని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు వాళ్ళని పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళ ఆ ఇన్వెస్టిగేషన్కి కనుక కోఆపరేట్ చేస్తూ సహకరిస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ సహకారంతో ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు దర్యాప్తుకి సహకరించకపోవడం కానీ లేదా విట్నెస్లను కానీ సాక్షులను కానీ ప్రలోభ పెట్టడం కానీ ప్రేరేపించడం కానీ బెదిరించడం కానీ భయపెట్టడం కానీ ఇటువంటివి ఏమైనా తీసుకుంటే అప్పుడు ఆ సందర్భాల్లో మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప మామూలుగా 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి నేరాల్లో అరెస్ట్ అనేది కంపల్సరీ కాదని ఆ సుప్రీంకోర్టు వారు ఆ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. ఏలూరు నుంచి ఐశ్వర్య గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నమస్తే అండి. మా మదర్ కి కొద్దిగా ప్రాపర్టీ వచ్చిందండి వాళ్ళ అమ్మగారి తరఫు నుండి. అయితే మా మదర్ మా ఫాదర్ ని డైవర్స్ అంటే కొద్దిగా గొడవ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంట్లో చదువుతున్నానండి. మాకు 2 సిస్టర్స్. మా మదర్ తో మా సిస్టర్ వెళ్ళిపోయారు. ఈ ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు 2 years అవుతుంది. నియర్లీ 1 year దాటిపోయింది. మా ఫాదర్ కి మాకు గానీ ఏ ప్రాపర్టీస్ లేవు. ఆ హౌసెస్ అవి కూడా తనే ఇచ్చేసుకుని వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా ప్రాపర్టీ అంటే తన వెనకరమ్మని వేసాము. అట్లానే లాయర్ కూడా పిటిషన్ పెడితే మామూలుగా మెచ్యూర్ డైవర్స్ కింద తీసుకుంటానన్నారు. అది చేశాక కూడా లాయర్ దగ్గర గొడవపడి మాకు ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా ఇంకా వాళ్ళకి కూడా బెదిరించేసి ఆవిడ వెళ్ళిపోయారు. అసలు డైవర్స్ కూడా ఇవ్వకుండా ఇన్కంప్లీట్ పెట్టి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు అంటే నా డౌట్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ అమ్మమ్మ తరపున అది ఇట్లా మనవరాళ్ళకి అట్లా ఏదైనా ప్రాపర్టీ గానీ అట్లా ఎంత వస్తుందా మేడం? ఓకే, జడ్జి గారు. ఈ ఆస్తి అంతా కూడా మీ అమ్మగారికి మీ అమ్మగారి ద్వారా వచ్చిందమ్మా? అవును సార్, అవును సార్. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి అంటే తండ్రి నుంచి తాతల నుంచి మాత్రమే వచ్చిందాన్ని వంశపారంపర్యమైన ఆస్తి అని అంటారమ్మా. తల్లిగారి ద్వారా మీ తల్లిగారికి వచ్చినటువంటి ఆస్తిలో మీరు చట్టపరంగా దాన్ని మీకు భాగం కావాలనే దానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ మీ అమ్మగారు స్వచ్ఛందంగా మీకు ఇవ్వాలనుకుంటే మాత్రం మీ అమ్మగారు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడి మీ పరిస్థితుల దృష్ట్యా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంతే తప్ప చట్టపరంగా మీ అమ్మగారికి తన తల్లి ద్వారా వచ్చినటువంటి ఆస్తిలో భాగం కోసం మీరు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందే అవకాశం ఉండకపోవచ్చమ్మా. మీరు న్యాయ సహాయం తీసుకున్నా అన్నారు కదా, మీరు కేసు ఏమైనా వేశారా మీ న్యాయవాది గారు? అంటే కేసు ఇప్పుడు జరుగుతుంది సార్. అది ఆల్రెడీ వేశారు, కోర్టులో వేశారు. అది జరుగుతుంది. ఏ కోర్టులో వేశారమ్మా? అంటే దాంట్లో ఉన్నటువంటి రిలీఫ్ ఏంటి? రిలీఫ్ తెలియదు కానీ సార్ కోర్టుకి అయితే వేశారు. ఫస్ట్ ఇది పిటిషన్ కూడా అయ్యింది. ఆల్రెడీ పిటిషన్ పంపిస్తారు కానీ అటెండ్ అవ్వలేదు. అంటే మీరు వేశారా అమ్మా? మీ పేరు మీద వేశారా ఆస్తిలో భాగం కావాలని? భాగం కావాలని కదా సార్, జస్ట్ అసలు ఇట్లా ఇంకా డైవర్స్ కి అన్నట్టుగానే వేశారు. మా ప్రాపర్టీ కూడా పేరు మీద వేశారు కానీ ఇంకా తన ఇష్టం లేకుండానే వెళ్ళిపోయారు. అంటే డైవర్స్ కేసులో ప్రాపర్టీకి సంబంధించిన రిలీఫ్ అడిగారా లేదా ఒకసారి మీ న్యాయవాదిని కనుక్కోండమ్మా. ఎందుకంటే డైవర్స్ కేసులో ఈ చట్టపరంగా వంశపారంపర్యంగా తల్లి ద్వారా వచ్చే ఆస్తుల్లో భాగం అడిగారా లేదా అనేది మీ న్యాయవాది గారు మీకు చెప్తారు. ఒకవేళ ఆ కేసులో కనుక అలా రాసి ఉంటే దాని ద్వారా అదే కేసులో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలా లేదా వేరే కేసు ఏమైనా వేసుకోవాలా కూడా తెలుస్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి కిరణ్ గారు. హలో కిరణ్ గారు, నమస్తే అండి. హలో 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 కిరణ్ గారు, నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే మేడం. అదే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకున్నప్పుడు భార్యాభర్త ఇద్దరు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసుకుంటే డైవర్స్ కింద అప్పుడు వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ భార్యకి రైట్ ఉంటుందా కేసు పెట్టడానికి? డొమెస్టిక్ వైలెన్స్ కానీ 498A కానీ అంటే విడిపోవాలనుకుని ఆల్రెడీ వెళ్ళారు, అప్పుడు మళ్ళీ భార్యకి కానీ రైట్ ఉంటుందా? ఓకే, లాయర్ గారు. విడిపోవాలని అనుకున్నారు కదండి, మరి మ్యూచువల్ గా ఏమన్నా ఫైల్ చేశారా వాళ్ళు? ఫైల్ చేశారు మేడం. మ్యూచువల్ డైవర్స్ ఏమైనా వచ్చాయండి వాళ్ళకి? ఇంకా రాలేదు. అంటే ఫైలింగ్ అయితే అయ్యింది. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ ఇప్పుడు 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ పెద్దదానికి రైట్ ఉంటుందా? అంటే రైట్ అంటే
ఆమెకి ఏమన్నా మ్యూచువల్గా మీరు డైవర్స్ తీసుకునేటప్పుడు ఏమన్నా అమౌంట్ ఏదన్నా కాంపెన్సేషన్ కానీ ఏదన్నా పర్మనెంట్ అలిమనీ ఏదన్నా అడిగారా, ఏమన్నా ఇస్తా అని ఒప్పుకున్నారా, ఒప్పుకొని ఏమన్నా ఇవ్వకపోవడం జరిగిందా, అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఏంటి అమౌంట్ ఇస్తామని ఏమన్నా అగ్రిమెంట్ మెన్షన్ చేసుకున్నారా? అగ్రిమెంట్ రాయించుకున్నారు. సో మరి అది ఇవ్వలేదండి ఆ టైం పీరియడ్ వరకు? ఇచ్చారు. ఇచ్చినాక అప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒకవేళ ఇయ్యని పక్షాన్ని ఒకవేళ ఇవ్వకుండా మీరు ఏమన్నా ఇబ్బంది పెట్టడం అట్లా ఏమన్నా ఉండిందంటే కాంపెన్సేషన్ కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద ఫైల్ చేయొచ్చండి, డీవీ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇలా ఇస్తా అని చెప్పి హెరాస్ చేస్తున్నారు అని కూడా మనం ఫైల్ చేయొచ్చు. ఓకే మేడం. ఓకే జడ్జి గారు, అలాగే గృహహింసకు పాల్పడే భర్త నుంచి భార్య విడాకులు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ గృహహింసకి గురి కాబట్టేటువంటి స్త్రీ, ఇందులో సహజీవనం చేసినటువంటి స్త్రీకి కూడా చట్టం రక్షణ కల్పిస్తోంది. చట్టపరంగా వివాహం అయిన తర్వాత ఒకవేళ ఆ స్త్రీ కనుక గృహహింసకి గురి కాబడితే ఆమె న్యాయ సహాయార్థం లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి వెళ్తే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించి డైవర్స్ కోసం కోర్టులో పిటిషన్ వేసుకునే సదుపాయం కూడా ఈ చట్టం కల్పిస్తోంది. అదే కాకుండా ఆమె ఆర్థిక స్తోమత కనుక అనుకూలిస్తే ఆమె తన ఆర్థిక స్థితి బాగున్నప్పుడు ఒక న్యాయవాదిని ఆమె తనంతట తానుగా నియమించుకుని ఈ డైవర్స్ కోసం ఫ్యామిలీ కోర్టులో కానీ లేదా కాంపిటెంట్ కోర్టులో కానీ కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించినంత వరకు ఆ క్రూయల్టీ కానీ లేదా ఇతరత్ర వేధింపులకు గురి కాబడితే అవన్నీ కూడా ఆమె పిటిషన్లో రాయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కారణాలు కనుక ప్రూవ్ చేయగలిగితే మాత్రమే డైవర్స్ ఇవ్వబడుతుంది. లేని పక్షంలో ఆమె రుజువు చేయని పక్షంలో కేసు కొట్టివేయబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆమె అవన్నీ తన లాయర్ గారికి చెప్పి ఆ పిటిషన్లో రాయించుకుని వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి కోర్టు వారి ముందు రుజువు చేయగలిగితే మాత్రం ఆమెకి చట్టపరంగా ఖచ్చితంగా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే సహజీవనం చేస్తున్న మహిళకు భార్యతో సమానంగా హక్కులు లభిస్తాయా? ఈ సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ప్రకారం అండి, వేలుస్వామి వర్సెస్ పశ్చిమలని 2011లో 2012లో రిపోర్ట్ అయింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తున్నటువంటి మహిళలకు కూడా చట్ట ప్రకారం రక్షణ కల్పించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే గృహహింస నిరోధక చట్టంలో వివాహం కాని సహజీవనం చేస్తున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఏవైనా గొడవలు జరిగి వాళ్ళు విడిపోవడం జరిగితే లేదా ఆమెకి భరణం ఇవ్వకపోవడం కానీ ఆమెకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని భర్త లాగేసుకోవడం కానీ చేస్తే అటువంటి వారికి కూడా ఈ చట్టం సహాయ సహకారాలు అందించి ఆమెకు రక్షణగా నిలబడుతుంది. కానీ వారికి ఆ చట్టం రక్షణగా రావాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వారు పెళ్లి కాకుండా సహజీవనం సాగించినప్పటికీ కూడా సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా వారు ఉండాలి. వారు వివాహ వయస్సుని పొంది ఉండాలి. అంటే 18 సంవత్సరాల పైన 21 సంవత్సరాల పైన స్త్రీ పురుషులు వాళ్ళు ఉండాలి. వాళ్ళకి ముందే పెళ్లి అయినా కూడా ఒకవేళ భార్య కానీ భర్త కానీ జీవించి ఉంటే అటువంటి వారికి కూడా ఈ రక్షణ మాత్రం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అందులోకి రాగలిగితే అప్పుడు మాత్రమే చట్ట ప్రకారం వాళ్ళు ఆ రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో చాలా రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి కోర్టు వారికి ఈ చట్టం నిర్దేశింపబడుతోంది. ఒకటి, ఆమె పర్మనెంట్గా ఇంట్లోంచి ఆమెను వెళ్ళగొట్టే ప్రయత్నం జరిగితే ఆ ఇంట్లో ఉండడానికి రైట్ టు రెసిడెన్స్ అనే హక్కు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రొటెక్షన్ ఆర్డర్, అంటే గృహహింసకి సంబంధించి ఆమె వేధింపులకు గురి చేయబడ్డా ఒకవేళ ఆమె ఉద్యోగస్తురాలైతే ఆమె ఉద్యోగ ప్రదేశానికి వెళ్ళి ఆమెను ఉద్యోగం చేసుకొని ఇవ్వకుండా ఆమెను వేధింపులకు గురి చేస్తూ ఉంటే లేదా ఆమెకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు లాగేసుకుని ఆమెకు ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఆమె జీవన భృతి ఇవ్వకుండా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇటువంటి వాటికి సంబంధించి కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతోంది. లేదా ఆమెకు ఏదైనా నష్టపరిహారం జరిగి ఆమెను మానసికంగా కానీ శారీరకంగా కానీ వేధిస్తే ఆమెకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కాంపెన్సేషన్ ఆర్డర్ ప్రకారం కోర్టు వారు ఆమెకి కొంత ఆర్థికంగా డబ్బులు ప్రతివాది ద్వారా ఇప్పించే ఏర్పాటు చేయడం కూడా ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి శ్రీకాంత్ గారు. హలో హలో శ్రీకాంత్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇట్లా మా సిస్టర్ ఉందండి, సిస్టర్ మ్యారేజ్ అయ్యి 98లో అయింది మేడం. ఓకే, 98లో అయింది మేడం. ఓకే అండి, వినిపిస్తాం, చెప్పండి మేడం. మా సిస్టర్ కు 98లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే, అయితే వాళ్ళ హస్బెండ్ జరిగిపోయింది మేడం. 2006లో జరిగిపోయిండు. 1.5 బాబు ఉండే మేడం. ఓకే, అయితే ఇక అక్కడ వాళ్ళ బావ ఇబ్బంది పెడుతుంటే మా అమ్మ వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చింది మేడం. తీసుకొచ్చేసి ఇక 20 years తర్వాత పంపుతాం అని చెప్పేసి అని కొద్దిగా ఆయనకి వాళ్ళ బావ డ్రింకర్ మేడం. ఓకే,
అయితే ఇప్పుడు వాళ్ళ మా మామయ్య జరిగిపోయింది. అయితే ఇప్పుడు పోయి మరి ఇక నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు ఉండనిస్తారు మేడం వాళ్ళ బావ. ఓకే. అయితే అందుకనే మేడం ఏమన్నా సలహా ఇస్తారా అని. లాయర్ గారు, మేడం 20 ఏళ్ళు అవుతుందండి మీరు వచ్చేసి మీ ఆ బాబుని తీసుకుని? 17 ఇయర్ మేడం. 17 ఇయర్స్ నుంచి మీ దగ్గర పెట్టుకున్నారా బాబుని? మా దగ్గరే ఉన్నది, అమ్మ వాళ్ళే చూసుకుంటారు మేడం. ఓకే. ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా అండి వాళ్ళకి? ఉంది మేడం, ఇల్లు ఉంది. అది ఎవరి పేరు మీద ఉంది? గజాలు మా అత్తమ్మ పేరు మీద ఉన్నది మేడం. సో మీ అత్తమ్మ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు? అత్తమ్మ ఉన్నది మేడం, మామయ్య జరిగిపోయిండు. ఓకే ఓకే. వీళ్ళిద్దరు బ్రదర్స్ కూడా ఇక వాళ్ళు మా అత్తమ్మ చదువుకునేట మేడం. అప్పుడు మనకు తెలియదు, మ్యారేజ్ అయిపోతుంది. అక్కడికి మ్యారేజ్ చేసినప్పుడు మాకు తెలియదు మేడం. సో అదే ప్రాపర్టీ ఆమె పేరు మీదే ఉన్నది, మామయ్య పేరు మీదే ఉన్నది మేడం. ఇప్పటికి ఇప్పుడు ఇవ్వని అంటుండ ఆయన. ఇప్పుడు ఇవ్వనని చెప్తున్నారా? సో ఇప్పుడు ఇవ్వనని చెప్తున్నారు. ఇప్పుడు మీ బావగారు ఉన్నారండి? లేదండి, లేట్ అండి, చనిపోయారా? సో ఒకవేళ వాళ్ళు మీ అత్తయ్య వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకొని పెంచుకున్నారా ఇద్దరు పిల్లల్ని? అవును మేడం. ఓకే. ఒక అడాప్ట్ చేసుకున్నా కూడా అడాప్షన్ ఏమన్నా మీ దగ్గర క్లియర్ గా అడాప్షన్ పేపర్స్ కానీ ఏదైనా ఉండి ఉంటే మీరు అక్కడ వెళ్ళి అడగొచ్చండి. మీ వాళ్ళ నానమ్మ అవుతుంది కాబట్టి ప్రాపర్టీ కూడా అడగొచ్చు, అడిగే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో మీరు వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేయండి, వెళ్ళి అడిగే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆవిడ కన్విన్స్ అయ్యి ఇస్తాను అని ఒకవేళ ఒపీనియన్ ఉండిందంటే ఇస్తారు తను. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం మీరు లీగల్గా అప్రోచ్ అవ్వచ్చండి, లీగల్గా కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆమె పెంచుకుంది కదా, అడాప్షన్ చేసుకున్న పిల్లలు కదా. సో వీళ్ళు గ్రాండ్ సన్స్ అవుతారు కాబట్టి వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రత్న గారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అక్కల పాపకి పెళ్లి చేసామండి. ఆ పాపకేమో 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. 3 సంవత్సరాల్లోగా 2 అబార్షన్లు చేయించారండి వాళ్ళు. ఓకే. లాస్ట్ అబార్షన్ అప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాము, మా అమ్మాళ్ళ ఇంటికి తీసుకొచ్చాము. తీసుకొస్తే 6 months వాళ్ళు ఎవరు చూడడానికి కూడా రాలేదు, వాళ్ళు ఏమి చెప్పలేదండి. వాళ్ళకి ఆ అబ్బాయి వచ్చాడు, బ్లాక్ మెయిల్ చేసి వెళ్ళాడు. అంటే కొడతాం తిడతాం ఏమైనా చెప్తే, అక్కడ గురించి ఏమైనా చెప్తే కొడతాం తిడతామని అమ్మాయిని చాలా రకాలుగా మాట్లాడాడు. ఇంకా 6 months తర్వాత పెద్ద మనుషుల ద్వారా, ఊర్లో ప్రెసిడెంట్ ద్వారా మేము పిలిపించామన్నమాట. పిలిపిస్తే వచ్చారు. ఓకే. అతను ఒక్కడే వచ్చాడు. వచ్చి నేను బాగా చూసుకుంటాను, సపరేట్ గా ఉంచుతాను, మా అమ్మాయిల దగ్గర ఉంచను అంటే వాళ్ళందరూ కొట్టారనమాట. వాళ్ళ అమ్మ నాన్న కర్రతో కొట్టడం, చేతితో కొట్టడం, మాటల ద్వారా హింసించడం అన్ని చేశారనమాట. ఇంకా వాళ్ళు సరేలే తర్వాత మారుతారులే అని చెప్పలేదు మాకు. ఇంకా లాస్ట్ మినిట్ లో ఇలా చేసేటప్పటికి ఈ అబ్బాయి ఇంకా చెప్పింది అనమాట పాప. చెప్తే వాడేమో మేము సపరేట్ గా ఉంటాను అని చెప్పి పెద్ద మనుషుల ముందు తీసుకెళ్లాడండి. ఇప్పుడేమో 1 month తర్వాత మేము సపరేట్ గా ఉండడం అంటే పాపకి ఓన్లీ భోజనం పెట్టడం వరకే, కానీ మొత్తం వాళ్ళలోనే అంతా ఉంటాడు అబ్బాయి. ఓకే. భోజనం పెట్టేవాడు అంతే. అయితే ఇంకా మమ్మల్ని అడగమంది అనమాట ఏంటని అడిగితే ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేదు, అడిగినా ఒప్పుకోవట్లేదు. మేము అడిగామని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి చెప్పాడు అనమాట. వాళ్ళ చేత అడిగిస్తుందని చెప్పి మళ్ళీ కొట్టించాడంట. నేనేమో ఏదన్నా కేసు పెట్టి మా వదిలేసే అంటే నేను నష్టపోయాను, నేనేమి ఇవ్వను, తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. ఓకే. తొడలు కొడుతున్నారంట. అంటే నిన్న ఏం చేయలేరు మీరు అన్నట్టు. అర్థమైందమ్మా. అదే అట్లా చేస్తున్నాడు. మేము ఏమైనా కేసు పెడదామంటే మళ్ళీ తిరగాల్సి వస్తుందేమో, ఎక్కువ తిరగాల్సి వస్తుందేమో, ఏం ఫేస్ చెయ్యాలా అని భయపడుతున్నారు. ఓకే, అర్థమైంది. జడ్జి గారు చెప్తున్నారు, వినండి. రత్న గారు, ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరే ఉంటుందా అండి, ఇంకా భర్త దగ్గరే ఉంటుందా? భర్త దగ్గర ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు భర్తతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హింసిస్తున్నారా మీ అమ్మాయిని? తల్లిదండ్రులు, ఆడపడుచు కూడా ఇంట్లోనే ఉంటది. అయితే మీరు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆమె మీద శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి 498A కింద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే కేసు పెట్టకన్నా ముందు మీరు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా, న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఒక ఆర్జీ కనుక పెట్టుకున్నట్టయితే కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ భర్తని కానీ, భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులు కానీ పిలిచి ఈమెను వేధింపులకు గురి చేయకుండా సాఫీగా సంసారం చేసుకోమని కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఆమె వేధింపులకు ఏమైనా గురి కాబడే అవకాశం ఉంటే
ఒకవేళ అలా జరిగితే అప్పుడు పోలీస్ వారి కేసు నమోదు చేసుకుని వీళ్ళని అరెస్ట్ చేసి లేదా మళ్ళీ కౌన్సిలింగ్ చేసి కోర్టుకు పంపే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవునండి, సామరస్యపూర్వకంగా పరిష్కారం అయితే మాత్రం అలా చేసుకుంటే మంచిది. అంటే వాళ్ళ వివాహ బంధాన్ని కొనసాగించే అవకాశం ఉన్నప్పుడు దాన్ని కొనసాగించడానికి చివరి ప్రయత్నం వరకు చేస్తే మంచిది. లేదా ఇంకా ఆమె వద్దు, నేను ఈ వేధింపుల్ని భరించలేను, ఇంకా నా వల్ల కాదు, జీవితాంతం ఇలాగే భరించాలి అనే అవకాశం ఉండి అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే విడాకుల కోసం వెళ్లే అవకాశం ఉంటుంది తప్ప అంతవరకు ఒకవేళ భర్త మారే అవకాశం ఉంటే మాత్రం ఆ కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడానికి కౌన్సిలింగ్ అనే ప్రక్రియ ఉంటుంది. మీరు న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా కానీ లేదా పోలీసు వారి సహకారంతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి వాళ్ళని మచ్చిక చేసుకుని లేదా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు, వేధింపులకు గురి చేసే అని వాళ్ళని సముదాయించి ఈ కేసుని కోర్టు వరకు వెళ్లకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు. ఇవేవి కాకపోతే మాత్రం మీరు చెప్పినట్టుగా పోలీస్ కేసు పెట్టుకుని విడాకుల వరకు మీరు ఆలోచించవచ్చు. ఇది చివరి ప్రక్రియ. అంతవరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటే మాత్రం దాన్ని వినియోగించుకోండి. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి మమత గారు. హలో మమత గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాది లవ్ మ్యారేజ్ అండి. నాకు మ్యారేజ్ అయి 10 years అవుతుంది. అయితే మా ఇంట్లో ఇది మా హస్బెండ్, మా ఆడబిడ్డ, మా హస్బెండ్ వాళ్ళ భర్త, వాళ్ళ బ్రదర్, వాళ్ళ బ్రదర్కి కూడా లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్స్ ఇట్లా అన్ని అరేంజ్ చేసి రిసెప్షన్ చేశారు. మా మ్యారేజ్ అయ్యాక కూడా ఇక తర్వాత మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వీళ్ళ ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ చేయడము, నన్ను తిట్టడము, ఇట్లా ఎందుకు వచ్చినావు, ఏంది, వెళ్ళిపో అన్నట్టు నన్ను బాగా టార్చర్ చేశారు. మీ హస్బెండ్ ఏమంటున్నారమ్మా? మా హస్బెండ్ నాకు సపోర్ట్ గానే ఉన్నాడు మేడం. ఇప్పుడు 10 years వరకు సపోర్ట్ గానే ఉన్నాడు. ఈ మధ్య 1 year నుంచి ఆయన కూడా మొత్తం అంటే వాళ్ళ మాటలు వింటున్నాడు. ఏం లేదు, నాకు అప్పులు అయిపోయినాయి ఇట్లా అని అంటున్నాడు. పిల్లలు లేరు మేడం, పాప అబార్షన్ అయింది. అబార్షన్ అయినాక కూడా అది పట్టించుకోలేదు. మేమిద్దరం దగ్గర వేరే వేరే కాపురం పెట్టినప్పుడు బాగానే ఉన్నాడు మా హస్బెండ్ నాతోటి. తర్వాత మళ్ళీ కొంచెం కరోనా టైంలో డిస్టర్బ్ అయ్యి ఉండడానికి వెళ్ళాక వాళ్ళకి కూడా ఇక అక్కడ ఊరికే నన్ను వంట చేయడం, చేయడం, చేయడం అని ఏదో ఒక వంక అట్లా చేస్తున్నాను. మమత గారు, మీరందరూ కలిసే ఉంటారమ్మా? అంటే అత్తమ్మ, నేను, మామయ్య, హస్బెండ్ ఉంటారు. మా తోటి కోడలు వేరే పక్కకే ఉంటారు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. ఓకే, అర్థమైంది. ఆమెను బాగానే చూసుకుంటాను మేడం, నన్ను మాత్రమే అట్లా అంటుంది, ఎందుకో తెలియదు. మా వాళ్ళు నాకు గోల్డ్ పెట్టారు హాస్పిటల్లో కూడా. మమత గారు వినండి, మమత గారు వినండి. జడ్జి గారు, అమ్మా మీరు చెప్పేవన్నీ కూడా ఇవి గృహహింస కిందికి వస్తాయమ్మా. అంటే మిమ్మల్ని వేరే కట్నం కోసం తీసుకురమ్మని వేరే రకంగా ఏమన్నా బాధ పెడుతున్నారా, లేదా మీరు సరిగ్గా వంట చేయటం లేదని, మీరు ఆ కుటుంబంలో ఇమడడం సరిగ్గా లేదని చెప్పి వేరే రకంగా ఏమన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అంటే అట్లా అంటున్నారు, ఏమున్నది, ఏం తెచ్చుకున్నామా అంటున్నారు. నాతో కూడా అట్లాగే అంటున్నారు. కాకపోతే మళ్ళీ మేము అడిగామా, మేమేమన్నా అడిగామా, అడగలేదు కదా, మాకు అవసరం లేదు అని అట్లా అంటున్నారు. అదే అమ్మా, ఇప్పుడు మీరు గనక అవి భరించరాని పరిస్థితుల్లో గనక వేధింపులు ఉంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు కౌన్సిలింగ్ కి వాళ్ళని పిలిపించుకునే అవకాశం ఉంటుందమ్మా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇట్లా వేధింపులకి గురి చేస్తున్నారని వాళ్ళ మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వేధింపులు చేయకుండా ఆపే అవకాశం ఉంటుంది. లేదా మీరు న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా మీకు దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్తే వాళ్ళు కూడా మీకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు. ముందు మీ భర్తని, అత్తమామల్ని లేదా వారి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలిచి కూడా కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ ద్వారా ఒకవేళ వాళ్ళు ఇంకా మారకపోతే మాత్రం మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళకి క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయించుకునే అవకాశం వరకు ఉంటుంది. కానీ ఇదంతా తర్వాతి ప్రక్రియ. ముందు ఈ కౌన్సిలింగ్లో వాళ్ళ మనసులు మారి వాళ్ళని మిమ్మల్ని బాగా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ వేధింపులు కనుక మీకు మరీ ఎక్కువ అనిపించి భరించలేని పక్షంలో మీరు పెద్దవాళ్ళ సమక్షంలో ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, లేదా కౌన్సిలింగ్ ఇప్పుడు సఖీ సెంటర్ దగ్గర ఉంటే వెళ్ళటం కానీ, లేదా కోర్టుకు వెళ్ళి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని పిలిచి వాళ్ళని మందలించే అవకాశం కానీ ఉంటే ఆ ప్రయత్నం చేయడం మంచిదమ్మా. ఓకే,
జడ్జి గారు, అలానే న్యాయ సేవా అధికార సంస్థ నుంచి బాధిత మహిళలకు ఎలాంటి సహాయం లభిస్తుంది? ఈ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా బాధిత మహిళలందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందండి. వారే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి కేసు ఎటువంటిదైనా కూడా, లేదా విడాకులకు సంబంధించిన కేసు అయినా కూడా, గృహహింసకి సంబంధించినటువంటి కేసు అయినా కూడా, లేదా మనోవర్తి కానీ, భరణం కానీ, పిల్లల కస్టడీ కానీ, ఇటువంటి ఏ కేసు అయినప్పటికీ కూడా ఆ న్యాయవాది ద్వారా ఉచితంగా ఆ కన్సర్న్డ్ కోర్టులో కేసు వేసి వీళ్ళ తరఫున వాదించి ఉచిత న్యాయ సహాయం అందించే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం గృహహింస నిరోధక చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.